ఒక్క రోజులోనే మన ఎంటుకలు బాగా నల్లపడేదానికి ఇది మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ రెడీ చేయబోతామమ్మా. హెయిర్ డై ఆయిల్ ఒకే రోజులో మనకు మంచి నలుపు వస్తుంది, షైనింగ్ వస్తుంది. ఇది పెట్టను మీకు గ్రోత్ను వస్తుంది మా. ఇప్పుడు అది ఎట్ట రెడీ చేసేది చూస్తాము. హాయ్ మా, అందరు ఎలా ఉండారు? అందరూ బాగుంటారు అనుకుంటానమ్మా. ఈరోజు మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తామమ్మా. 3 వస్తువులు పెట్టి హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తాము. ఒకే రోజులో మీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది మా ఈ హెయిర్ డై ఆయిల్. ఇప్పుడు ఎట్ట చేసేది నేను చూపిస్తాను మా. ఇక్కడ చూడండి, మనం స్టవ్ ముట్టించేసి ఇనుము బాండలు పెట్టేసినాం. స్టవ్లో బాండలు ఉడికెక్కుతా ఉంది. ఇప్పుడు మనం కొబ్బరి నూనె వచ్చి 25 మిల్లీ పోస్తామమ్మా. మనం వచ్చి ఆవాల నూనె అది ఒక 25 మిల్లీ పోస్తామమ్మా. మనం ఈ 2 నూనె ఇప్పుడు వచ్చి మనకు కాగాలమ్మా. ఇది కాగని మనం 3 వస్తువులు పెట్టి ఒకే రోజులో రిజల్ట్ దొరికేట్టుగా మంచి మనం హెయిర్ డై ఆయిల్ చూస్తామమ్మా. ఈ హెయిర్ డై ఆయిల్ మీరు వచ్చి ఒక్కొక్కసారి పాలు మారకుండా చేసి పెట్టుకోండి. రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇలా వారంలో 1 రోజు 2 రోజులు మరి కూడా పెట్టుకోవచ్చు. మరి పెట్టుకుంటా ఉన్నారంటదా మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. అయితే ఒక్కసారి పెట్టేటప్పుడే మీకు బాగా వచ్చేసిందే, మన ఎంటుకలు నలుపు వచ్చేసిందే అని అనుకుంటారు. పెట్టను ఏమొస్తుంది అంటే ఎంటుకలు పెరగతుంది, ఒత్తు వస్తుంది, షైనింగ్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది మా ఈ హెయిర్ డై ఆయిల్. ఇది కొంచెం మరగనిమా, దీంట్లో ఏమేమి వేసేది నేను చూపిస్తాను మీకు. మా ఇక్కడ చూడండి, ఇది ఏం పుష్పం అని తెలుసా? మన సంగుపు పుష్పం ఇది. ఇది వేసేస్తాము. ఇది వేసింది మనకు సరే సౌండ్ ఉంటుంది మా. ఇంకా ఉందా, బొరుగు వస్తూ ఉందా? సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఎట్ట మీకు సౌండ్ వస్తాను చూస్తారా? ఎందుకంటే మనం పచ్చిగా వేసి ఉందాం. సంగు పుష్పాన్ని వచ్చి పచ్చిగా వేసిన వల్ల మనకు ఆ సౌండ్ వస్తూ ఉంది. అది నురుగు వచ్చి ఉండదు చూడండి. నురుగు ఎట్ట ఇదయింది చూస్తారా? ఇది ఈ సంగు పుష్పం వచ్చి మనకు ఒకే రోజులో ఎంటుకలు నల్లపడేదానికి ఇది చాలా మనకు యూస్ అవుతుంది మా. మనకి ఇది కలరే వచ్చి మనకు చూడండి ఏం కలర్గా ఉండింది, మంచి బ్లూ. దీంతో పాటు ఇంకా మన వస్తువులు వేసేది దాంతో పాటు వేస్తే ఇంకా నల్ల పడుతుంది మా. ఈ నలుపుతో పాటు అదినే వేస్తే బాగా నల్లగా, అదే ఒకే రోజులోనే మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి మనకు సౌండ్ అంతా నిలిచిపోయింది. అవతల వస్తువు వచ్చి నల్ల జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నామ్మా. ఇది వేసేస్తాము. ఇది బాగా మరగాల. మా ఇది వచ్చి రోస్మెరీ మా. ఇది కొంచెం వేసేస్తాం మనం. ఇవన్నీ మనకు ఎంటుకలు నల్లపడేదానికి బాగా యూస్ అవుతుంది మా. మీకు ఆ పువ్వు దొరికిందంటే మాత్రం మీరు ఆయిల్ చేసి పెట్టుకోండి. హెయిర్ డై ఆయిల్ చాలా బాగుంటుంది. బిడ్డలకు మీరు ఈ మాదిరి రెడీ చేసి పెట్టను. బిడ్డలకి కూడా ఈ తెల్ల ఎంటుకలే బయట వచ్చి చూడదు, అట్టనే నల్లగా బాగుంటుంది మా. మీరు రెగ్యులర్గా పెట్టుకుంటానే ఉండండి. చూడండి మా, మరగను మనకి ఎంత కలర్ వచ్చేసింది చూస్తారా? తెలుస్తా ఉందా మీకు కలర్ మారి ఉండేది? ఈ మరి మరగను మనకు బాగా నలుపు వచ్చేస్తుంది మా. బిడ్డలకి పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు మా. మీరు రాత్రిలో పూసుకునేసి కవర్ అంతా ఫుల్గా కవర్ చేసుకొని తెల్లారితో కూడా మీరు వచ్చి మామూలుగా మీరు స్నానం చేసుకోవచ్చు. అట్ట కూడా చేసుకోవచ్చు. మీకు ఎట్ట సౌకర్యమో అటు పెట్టుకోండి. తెల్లారితో పెట్టుకునేయండి, సాయంత్రం వరకు పెట్టి మళ్ళీ కూడా మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు మా. చూడండి మా, మనకి ఎంత నలుపుగా వచ్చేసింది చూస్తారా? ఇప్పుడు మనకు హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది మా. మన స్టవ్ ఆర్పేస్తాము. మీకు నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను. ఆరని మా, ఇది కొంచెం 1 గంట సేపు అవ్వండి మా. మనకు హెయిర్ డై ఆయిల్ బాగా ఆరిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఫిల్టర్ చేస్తామమ్మా. చూడండి ఫిల్టర్ చేస్తాము. ఎంత నల్లగా ఉండాలి చూస్తారామా? బాగా నల్లగా ఉండాలి మా. మీకే కలర్ తెలుస్తా ఉంది చూస్తారా? ఎంత నల్లగా వచ్చింది.
చూడండి బాగా మనం ఒత్తి ఎత్తేస్తాము అంటే దీంట్లోనూ ఆయిల్ ఫుల్గా ఉండదు మా. చూడండి ఎంత పడతా ఉంచేస్తారా. చూడండి మా ఎట్ట రెడీ అయి ఉండదు చూస్తారా. మనకు హెయిర్ డై ఆయిల్ చాలా బాగుంది మా, బాగా నల్లగా ఉండదు. ఈ మరి మీరు రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి మా ఎట్ట ఉండదు కలర్ అనేసి, బాగా స్ట్రాంగ్గా ఉండదు మా. ఇదే మరి మీరు రెడీ చేసి ఇదే మరి మీరు పెట్టుకోండి మా, బాగుంటుంది. మీరు పెట్టుకోండి, మీ బిడ్డలు పెట్టుకోండి, అందరికీ ఒకే రోజులో మంచి రిజల్ట్ తెలుస్తుంది మా. ఇదే మరి పెట్టి చూడండి. నేను నూనె మీకు చేతిలో ఎత్తి చూపిస్తాను. చూడండి ఇదే మరి బాగా చేతిలో వచ్చి అప్లై చేసుకోండి. చేతిలో అప్లై చేసుకోండి. ఈ తలలో వచ్చి స్కాల్ప్లో పడేట్టుగా బాగా రుద్దండి. ఫస్ట్ బాగా రుద్దండి, మళ్ళీ ఫుల్గా మసాజ్ చేయండి మా. ఎంటుకలకంతా ఫుల్గా మసాజ్ చేయండి. ముందర ఎంటుకలకంతా పెట్టండి, సైడ్లో ఉండే ఎంటుకలకంతా బాగా పూసేయండి. పై నుంచి కొన వరకు ఎంటుకలకు ఫుల్గా పూసేయండి మా. ఆ కొన ఎంటుకలు కూడా పుయ్యాల, ఎందుకంటే మన కొన ఎంటుకలంతా మీకు పగిలిపోయి ఉంటుంది. దానివల్ల ఇది పగుళ్ళంతా లేకుండా మనకి ఎంటుకలు కడా వరకు బాగా పూసి బాగా పెట్టుకోండి. ఒక గంట సేపు అట్నే పెట్టుకోండి. మళ్ళా ఒక మైల్డ్ షాంపూ వేసి మనం తలకు పోసుకోవాలా. ఆ మైల్డ్ షాంపూ ఎట్ట చేసేది ఎప్పుడు నేను చూపిస్తాను మా, మీకు ఎట్ట చేసేది చూపిస్తాను. నూనె బాగా పూసుకొని మా హెయిర్ డై ఆయిల్ 1 గంట సేపు బాగా నాన్నాక మనం మందార పువ్వు ఉండదు కదా, మా మందార పువ్వు పొడి తనిగా అమ్ముతారు. మనం షాపులంతా ఆయుర్వేదం షాపులంతా అమ్ముతారు, తెచ్చి పెట్టుకోండి. ఇదా మైల్డ్ షాంపూ అంటే ఇదిదా మా. షాంపూ ఒక్కరవ వేసుకొని ఈ మాదిరి ఏదైనా న్యాచురల్ అయిన వస్తువు పెట్టి కలిపి పూసుకునేది పేరుదా మైల్డ్ షాంపూని అర్థం మా. కెమికల్ ఫుల్గా లేకుండా ఉండేదిదా. ఇప్పుడు మనం మందార పొడి పువ్వులో ఉండే పొడి వచ్చి తీసుకుంటాం. తీసుకొని ఇప్పుడు వచ్చి మన దగ్గర ఏం మీకు షాంపూ ఉండదో అది వేసుకోవచ్చు మా. ఫస్ట్ కొంచెం కొద్దిగా నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసి కొంచెం కలిపేస్తాము. చూడండి ఈ మాదిరి బాగా, ఇంకా కొంచెం నీళ్ళు పోసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ మరి బాగా కలుపుకోవాలమ్మా. కలుపుకునేసి మళ్ళీ మీ దగ్గర ఏ షాంపూ ఉండదో ఆ షాంపూ వేసి మీరు బాగా తల పులుముకోవచ్చునమ్మా. మీ ఎంటుకలు బాగా షైనింగ్గా బాగుంటుంది. మీరు పెట్టను మీ ఎంటుకలు ఒత్తుగా చూడండి. చాలు మాకు ఇది చాలు మా. నాకు దానివల్ల నేను కొంచెంగా వేసుకున్నాను. ఈ మాదిరి పోసి కలిపి మీరు తల బాగా పులిమేయండి. ఎంటుకలు వచ్చి బాగా ఒత్తుగా షైనింగ్గా బాగా పొడుగ్గా రోజులు అవ్వనవ్వను ఇదే మరి మీరు చేస్తానే ఉన్నారంటే ఒత్తుగా పొడుగ్గా బాగా పెరుగుతుంది. ఎంటుకలు తెల్ల ఎంటుకలు తెలియదు మా, బయటనే తెలియదు మీకు, ఫుల్గా నల్లగా ఉన్ను. ఇదే మరి చేసి చూడండి. ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకే, థ్యాంక్ యూ మా.